హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వంకాయ బఠానీ కర్రీ, మనకి బయట ఫంక్షన్స్లో పెట్టే వంకాయ బఠానీ కర్రీ టేస్ట్ వచ్చే విధంగా చాలా సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ కర్రీ కోసం ముందుగా ఒక పావు కప్పు బఠానీలు 3 to 4 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బఠానీని ఒక కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బఠానీ కుక్ చేసుకోవాలి. బఠానీ కుక్ అయ్యేలోగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని పోపంతా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు కొంచెం వేగాక సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని యాడ్ చేసుకొని ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు యాడ్ చేసుకోవాలి. వంకాయలు యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఈ వంకాయలు మరీ సాఫ్ట్గా మగ్గించుకోకూడదు. కొంచెం మనకి వంకాయ అనేది ముక్కలుగా ఉంటేనే వంకాయ బఠానీ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా కొంచెం సేపు వేగాక వంకాయలు అనేవి ఇలా సెపరేట్ చేసుకొని మధ్యలో ఖాళీ ఉంచుకొని అందులో ఒక 2 టొమాటోస్, సన్నగా తరిగిన టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 minutes టొమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం టొమాటోస్ ఈ పద్ధతిలో యాడ్ చేయటం వలన వంకాయలు కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి, అలానే టొమాటోస్ కూడా సాఫ్ట్ అవుతాయి. అలా కాకుండా అంతా కలిపి యాడ్ చేస్తే వంకాయలు అనేవి గట్టిగా అయిపోతాయి. మనం కర్రీ ఎప్పుడైనా ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ టిప్ని పాటించండి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు బాగా వేగిపోయాక అప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న బఠానీలని ఇందులో యాడ్ చేసుకోవాలి. బఠానీ చూసారా, మరీ సాఫ్ట్గా కాదు, అలానే గట్టిగా కాదు, కరెక్ట్గా కుక్ అయ్యాయి. అలానే బఠానీ ఆ వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. దానివలన బఠానీలో ఉండే పోషక విలువలన్నీ పోకుండా ఈ కర్రీలోనే ఉంటాయి. ఏవైనా కూడా వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఆ వెజిటేబుల్స్కి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్తో పాటే కర్రీని కుక్ చేసుకోవాలి. ఇలా బఠానీలు వేసాక ఒక 5 minutes మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా కూడా బఠానీలకు బాగా పడుతుంది. ఇలా లాస్ట్లో ఒక 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్లో వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, టేస్ట్ కూడా మీరు సేమ్ ఫంక్షన్లో తినే వంకాయ బఠానీ కర్రీ టేస్ట్ వస్తుంది. అండ్ 5 minutesలో కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు కింద కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ కర్రీ మీకు రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి, పులిహోరలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.